ఎస్ ఇస్ లక్ష్మి, లక్ష్మి కాదు వరలక్ష్మి. అదేంటి ఎప్పుడు వేరే వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే ఇది ఇంటర్వ్యూ ఇచ్చేది, ఈరోజు సడన్ గా ఇదే నీకు ఇంటర్వ్యూ ఇస్తుంది అనుకుంటున్నారా? సో ఈ రోజు నేను యాంకర్ అండి. మన ఇన్స్టాగ్రామ్ లో చెత్త బ్యాచ్ అందరు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళలో ఒకరిని తెచ్చి కూర్చోబెట్టారు. వాళ్ళని ఈ రోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సో చెత్త బ్యాచ్ అంటే ఇలాంటి బ్యాచ్ కాదు, కంటెంటే ఉందండి. ఎదుటి వాళ్ళు ఎలాగైతే మంచిగా నీట్ గా కంటెంట్ తో ఉంటారో వాళ్ళ కంటెంట్ ని చెడగొట్టడానికే పుట్టారు. సో తన ఐడి ఏంటంటే DJ Sky యాదవ్ గారు. సో యాదవ్ గారు ఈ రోజు మన దగ్గర ఉన్నారు. హాయ్ అండి. ఫస్ట్ మాట్లాడడం నేర్చుకోను, అర్థమైందా? చెత్త బ్యాచ్ ఏంది, చెత్త బ్యాచ్ ఏంది, చెత్త బ్యాచ్. మీరు ఎక్కడన్నా మంచిగా చేస్తే మంచిగా మాట్లాడతాం, మీరు చేసేదంటే చెత్తగానే ఉంది. చెత్త అనుకుంటే ఏమంటారండి? సమాజానికి వీడియోలు పనికొచ్చే వీడియోలు చేస్తారా మీరు? సో నా మూలంగా ఒకరికి లాభం ఉంటుందో లేదో తెలియదు కానీ నష్టం అయితే ఉండదు. కొంచెం మన డీసెన్సీ ఉండాలి కదా. ఏం డీసెన్సీ ఉండాలి? అసలు మీ పేరు ఏంటి చెప్పండి? నా పేరు శ్రీకాంత్ యాదవ్. సో శ్రీకాంత్ యాదవ్. మీ ఇన్స్టా ఐడి నేమ్ చెప్పండి. DJ Sky. DJ Sky అంటే ఏంటి? స్కై అంటే షార్ట్ ఫామ్ లో శ్రీకాంత్ యాదవ్ అని పిలవడానికి పెద్దగా ఉంటుంది కాబట్టి SKY శ్రీకాంత్ యాదవ్ అని షార్ట్ ఫామ్ లో. ఓకే, సరే మీరు తీసుకునే కంటెంట్ ఏంటండి? కంటెంట్ అది ట్రోల్ చేస్తున్నా, రోస్ట్ అంటారు దీన్ని. చేస్తున్నా, అందరు చేస్తున్నారు, క్యారీమినాటి చేస్తున్నాడు. సో అందరు ఏం చేస్తే మీరు అదే చేస్తారా? అందరు ఏం చేస్తున్నారు, నా స్టైల్లో నేను చేస్తున్నాను. నీ స్టైల్ అంటే నీకంటే ఒక ఓన్ కంటెంట్ ఉండాలి. నా కంటెంట్ ఓన్ కంటెంట్ వీడియోలు ఉన్నాయి, ట్రోలింగ్ వీడియోస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. దాంట్లో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ప్రతి దాని గురించి చేస్తున్నాను వీడియోలు. గురించి చాలా వీడియోలు చేస్తుంటాను. ఎంత మంచిగా వీడియోలు తీసినా కూడా దాంట్లో ఏదో ఒక బ్యాడ్ కంటెంట్ తీసుకొని దాని గురించి బ్యాడ్ లాంగ్వేజ్ తో పోర్ట్రే చేస్తున్నారు. సో మీకు దాని మూలంగా ఏమొస్తుంది? అందరు నేను ఎవరైతే చేస్తారో, ఎవరైతే కొంచెం వల్గారిటీ ఇరిటేషన్ చేస్తారో వాళ్ళకు ఓపెన్ ప్లాట్ఫామ్ ఎవరికి అనిపించింది ఆడు చెప్తాడు. నన్ను కూడా ట్రోల్ చేస్తారు చాలా మంది, నన్ను కూడా కామెంట్ చేస్తారు బ్యాడ్గా. మీరు కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి మీకు కూడా తెలుసు. మీరు మీ కామెంట్లు కూడా వస్తాయి, కొన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తాయి కదా. ఇప్పుడు అన్ని పట్టించుకోలేం కదా. ఇప్పుడు ఎవరికి నచ్చింది ఆడు చేస్తున్నాడు, సో నాకు నచ్చింది నేను చేస్తున్నాను. మీరు వాళ్ళందరినీ సరిదిద్దడానికి, ఉద్ధరించడానికి పుట్టారా? ఉద్ధరించడం కాదు కానీ ఇది పార్ట్ ఆఫ్ కంటెంట్ ఏంటన్నా, కామెడీ కంటెంట్ అనమాట. అసలు కంటెంట్ లేదని మీరు కంటెంట్ ఉన్నారని నాకు నవ్వు వస్తుంది. ఏం కంటెంట్ ఉందండి అందులో? ఇప్పుడు జనాలు పిచ్చోళ్ళు కాదు కదండి. ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 23 మిలియన్ డాష్ బోర్డ్ నాది 1 మంత్ కి. వాళ్ళందరికీ చెత్త కంటెంట్ తీసుకున్నారు కాబట్టి అది నచ్చుతుంది జనాలకి. ఎగ్జాక్ట్లీ ఏదైతే నచ్చుతుందో అదే నడుస్తుంది. జో దిక్తాయో అవి బిక్తాయో. ఓకే, చెడు నచ్చుతుంది కదా అని చెప్పి చెడు వేళ మనం వెళ్ళలేం కదా. చెడు అని మీరు అనుకుంటున్నారండి. ఇప్పుడు సపోజ్ సినిమాలో ఒక సినిమా చూసారు కదా మీరు. సినిమాలో రేప్ సీన్ ఉంటది, హీరోస్ కాపాడుతుంటాడు, ఇవన్నీ ఉంటాయి. ఎవరికి నచ్చింది ఆడు చూస్తాడు. ఇప్పుడు రేప్ చేస్తారా? సినిమాలో రేప్ సీన్ ఉంది, అందరు రేప్ చేయరుగా పోయి. ఎవరికి నచ్చింది ఆడు తీసుకుంటాడు. సో కొంచెం కామెడీకి నచ్చిన కామెడీగా తీసుకుంటారు కొంతమంది ఏమంటారు, కొంతమందికి మంచిగా నచ్చింది. కొంతమంది అరే మీ వీడియో చూస్తే నాకు కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, నేను రోజు IT జాబ్స్ చేసుకుని ఉంటాం, మేము మా ఫ్యామిలీ అందరం చూస్తాం, ఫ్యామిలీ మొత్తం చూస్తాం. నాకు ఇక్కడ నుంచి కాదు, టెక్సాస్, డల్లాస్, US అక్కడ నుంచి నాకు కాల్స్ వస్తాయి. డైలీ వీడియో కాల్ చేసి మాట్లాడుతుంటారు. కాలిఫోర్నియా నుంచి కాల్ చేస్తుంటారు. అందరూ ఇంత లవ్ చూపిస్తున్నప్పుడు ఏమనుకోవాలి, అరే మీరు చాలా బాగా చేస్తున్నారు, మీరు చేయండి, రోజు చేయండి, ఇట్లానే పర్లేదు, ఏం కాదు చేయండి, మేము మీకు సపోర్ట్ చేస్తామని చాలా మంది అంటున్నారు. సో మీరు సినిమా గురించి మాట్లాడుతున్నా కాబట్టి అడుగుతున్నాను. సినిమాలో సిగరెట్ తాగినా, మందు తాగినా సిగరెట్ తాగరాదు, మద్యపానం హానికరం అని చెప్తుంటారు. సో అలాగే బ్యాడ్ లాంగ్వేజ్, బ్యాడ్ సీన్స్ వచ్చినప్పుడు కొంచెం కట్ చేస్తారు, బ్యాడ్ లాంగ్వేజ్ మ్యూట్ లో పెడతారు. బట్ మీ కంటెంట్ లో వచ్చేదే బ్యాడ్ లాంగ్వేజ్. అవన్నీ చిన్న పిల్లలు వింటారు, పెద్దవాళ్ళు వింటారు. సమాజానికి మీరు ఏం నేర్పించాలనుకుంటున్నారు? సినిమా అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్, ఒక 70mm స్క్రీన్ మీద వేసి టికెట్ కొనుక్కొని వెళ్తారు కాబట్టి దానికి ఒక బోర్డు ఉంటుంది. వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు, నీకు చూడంటారు నాయన ఏ ఉంది, ఏ యూ అని ఇట్లా సర్టిఫికేట్ ఇస్తారు. మీరు ఫ్రీ బోర్డు కదా. అరే ఇన్స్టాగ్రామ్ అనేది నీకు ఏది అనిపిస్తే అది చెయ్యి. నీకు ఇప్పుడు ప్రతి ఒక్కడు ఇన్స్టాగ్రామ్ లో వస్తాడు, వచ్చిన తర్వాత అమ్మాయిల కింద బ్యాడ్ కామెంట్స్ పెడతాడు. వచ్చి నీ బూక్స్ బాగున్నాయి, నీ బ్యాక్ బాగుంది, ఇది అని గలీజ్గా పెడతాడు. అంటే వాడికి ఎట్లా నచ్చాలి, ఎట్లా అనుకుంటే అది వాడు ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు వాడు. అర్థమైంది? అమ్మాయిలు కూడా అంతే, వాళ్ళకి నచ్చినట్టు బట్టలు ఇప్పి డాన్స్ చేస్తారు. వాళ్ళ నచ్చినట్టు ఎవడని జడ్జ్ చేయలేం కదా, ఎవరిని కంటెంట్ అంది అట్లా. ఇప్పుడు నేను అందరి గురించి మాట్లాడలేదు. ప్రజెంట్ మీరు నా కళ్ళ ముందర మా వాళ్ళు తెచ్చి పెట్టారు కాబట్టి మిమ్మల్ని ఇలా నేను ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుందని ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా లైఫ్ లో ఫస్ట్ ఇంటర్వ్యూ మిమ్మల్ని చేస్తాను నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అలాంటిది బూత్ కంటెంట్ అది వెంటనే సెట్ అవ్వదు నాకు, మీతో ఇలా మాట్లాడాల్సి వస్తుంది.